వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించిన అమర్నాథ్ ఇప్పుడు మాత్రం రాజకీయంగా పెద్దగా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో ఏ అంశం వచ్చినా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వానికి పార్టీకి మద్దతుగా గట్టిగా మాట్లాడిన ఆయన ప్రస్తుతం అప్పుడప్పుడు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. దీంతో అసలు గుడివాడ అమర్నాథ్ ఎందుకు సైలెంట్ అయ్యారు? పార్టీపై అసంతృప్తితో ఉన్నారా? అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన్ను పక్కన పెట్టారా అన్న ప్రశ్నలు వైసీపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలై దాదాపు 2 ఏళ్లు గడిచిపోయాయి. అధికారంలో ఉన్న సమయంలో పార్టీకి బలమైన వాయిస్గా కనిపించిన పలువురు నేతలు ఇప్పుడు అంత యాక్టివ్గా కనిపించడం లేదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ప్రజా సమస్యలపై గళం వినిపించాల్సిన అవసరం మరింత ఎక్కువగా ఉన్నప్పటికీ వైసీపీ నుంచి గతంలో కనిపించిన దూకుడు ఇప్పుడు కొంత తగ్గిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాంటి నేతల్లో గుడివాడ అమర్నాథ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గుడివాడ అమర్నాథ్ రాజకీయ ప్రస్థానంలో ఒక దశలో వైసీపీకి ముఖ్యమైన యువ నాయకుడిగా ఎదిగారు. విశాఖ ప్రాంత రాజకీయాల నుంచి రాష్ట్ర స్థాయి అంశాల వరకు ఆయన తనదైన శైలిలో స్పందించేవారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇవ్వటంలో ముందుండేవారు. మంత్రిగా ఉన్న సమయంలోనూ మీడియా సమావేశాలు, రాజకీయ కార్యక్రమాలతో నిత్యం వార్తల్లో కనిపించేవారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీ వ్యవహారాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై కూడా తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించేవారు. దీంతో వైసీపీ తరపున మీడియా డిబేట్లు, ప్రెస్ మీట్లు, రాజకీయ కార్యక్రమాల్లో కనిపించే ముఖ్య నేతల్లో ఆయన ఒకరిగా గుర్తింపు పొందారు. అయితే 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధికారం కోల్పోవటం ఒకవైపు, స్వయంగా పోటీ చేసిన నియోజకవర్గంలో ఓటమి మరోవైపు అమర్నాథ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆయనకు ఘోర పరాజయం ఎదురైంది. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల ఫలితం పల్లా శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లింది. ఆయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు ఓటమి తర్వాత గుడివాడ అమర్నాథ్ రాజకీయంగా కొంత వెనక్కి తగ్గినట్టు కనిపించారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత కూడా ఆయన నుంచి గతంలో కనిపించినంత దూకుడు లేకపోవటం చర్చకు దారితీసింది. ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్ సైలెంట్గా ఉండటానికి ప్రధాన కారణం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలేనని ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. విశాఖ నగరంలోని ఒక కీలక నియోజకవర్గ బాధ్యతలను తనకు దక్కాలని ఆశించినట్టు, అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఆయనకు చోడవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిందనే చర్చ ఉంది. తాను కోరుకున్న ప్రాంతానికి బదులుగా మరో నియోజకవర్గ బాధ్యతలు రావటం అమర్నాథ్కు అసంతృప్తి కలిగించిందని పార్టీ అంతర్గత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా పార్టీ కార్యక్రమాల్లో ఆయన కనిపించే తీరు, కార్యకర్తలతో మమేకం అయ్యే విధానంలో మార్పు వచ్చిందని కొందరు నేతలు అంటున్నారు. పార్టీ కార్యాలయానికి కూడా ఆయన అప్పుడప్పుడు మాత్రమే వస్తున్నారని, గతంలో మాదిరిగా నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించడం లేదని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలు మాత్రమేనని, అమర్నాథ్ పార్టీకి దూరం అయ్యారని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవన్నది మరో వాదన. ఇటీవల రాష్ట్ర హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. ఒక వ్యాఖ్యలో ఆమెపై తీవ్ర విమర్శలు చేయటం, ఆ తర్వాత మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యే పరిస్థితి రావటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం నుంచి అమర్నాథ్కు మందలింపు ఎదురైందనే ప్రచారం కూడా ఉంది. పార్టీ ఇమేజ్కు ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు చేయవద్దునని అధినేత జగన్ సూచించినట్టు వైసీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై జగన్ లేదా అమర్నాథ్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ వివాదం తర్వాతే ఆయన పార్టీ కార్యక్రమాలకు మరింత దూరంగా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఈ రెండు పరిణామాల మధ్య నేరుగా సంబంధం ఉందని నిర్ధారించడానికి అధికారిక సమాచారం లేదు. గుడివాడ అమర్నాథ్ను గతంలో జగన్కు సన్నిహితంగా ఉండే యువ నాయకుల్లో ఒకరిగా వైసీపీ వర్గాలు అభివర్ణించేవి. పార్టీలో కీలక బాధ్యతలు, మంత్రి పదవి దక్కటం కూడా ఆయన రాజకీయ ఎదుగుదలకు బలం చేకూర్చాయి. అయితే ప్రస్తుతం పార్టీలో ఆయనకు గతంలో ఉన్న ప్రాధాన్యత తగ్గిందనే చర్చ మొదలైంది. నియోజకవర్గ బాధ్యతలు, ఎన్నికల ఓటమి, వివాదాస్పద వ్యాఖ్యలు ఇవన్నీ కలిపి ఆయన రాజకీయంగా కొంత వెనక్కి తగ్గటానికి కారణం అయ్యాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు మంత్రి పదవిలో ఉన్న సమయంలో గుడివాడ అమర్నాథ్ వ్యవహార శైలిపై పార్టీలో కొందరు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారని గతంలోనే ప్రచారం జరిగింది. సీనియర్ నాయకులతోనూ ఆయన దూకుడుగా వ్యవహరించారనే విమర్శలు వినిపించాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితుల్లో పార్టీ నిర్మాణం, కేడర్తో అనుసంధానం, క్షేత్రస్థాయి రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టేలా ఆయనకు బాధ్యతలు అప్పగించారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్ రాజకీయంగా ఒక కీలక మలుపులో ఉన్నారనే చెప్పాలి. ఓటమి తర్వాత తిరిగి తన రాజకీయ స్థావరాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు వైసీపీకి కూడా ప్రతిపక్షంలో ఉన్నందున బలమైన వాయిస్ల అవసరం ఉంది. అమర్నాథ్ మళ్లీ తన పాత దూకుడు ప్రదర్శించి విశాఖ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా, లేక పార్టీ అధిష్టానంతో మరింత సమన్వయం కోసం కొంతకాలం మౌనంగా ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయన పార్టీకి దూరం అయ్యారనే ప్రచారం ఉన్నప్పటికీ వైసీపీని వీడుతున్నారనే సంకేతాలు మాత్రం లేవు. అదే సమయంలో ఆయన రాజకీయ భవిష్యత్తుపై కూడా పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కూడా కీలకమే. గతంలో వైసీపీకి ఫైర్ బ్రాండ్గా కనిపించిన గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్లటం విశాఖ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. ఈ మౌనం తాత్కాలికమేనా, లేక పార్టీలో తన పాత్రపై అసంతృప్తికి సంకేతమా అన్నది రాబోయే రోజుల్లో ఆయన తీసుకునే రాజకీయ నిర్ణయాలే తేల్చనున్నాయి.